ఓకే శంసు బేగం గారు ఉన్నారండి. అదేవిధంగా వార్డ్ నెంబర్ 29 వడ్ల బుచ్చమ్మ. మిగతా లబ్ధిదారులందరికీ మేము ఇస్తామండి, దయచేసి ఇక్కడే కూర్చోండి, ఎవరికంగా వెళ్ళిపోకుండా కోరుతున్నాము. నంబర్ 33 ఎర్రోళ్ళ నిర్మల సార్, దయచేసి ఈ వార్డుకి నేను ఏది చదువుతున్నానో అందుకు సంబంధించిన మున్సిపాలిటీకి సంబంధించిన చెక్స్ ఈరోజు ఇవ్వడం జరుగుతున్నది. మరి ఈ కార్యక్రమానికి ఓ 3 పేర్లు చెప్తా, మిగిలిన అందరికీ దండం పెడుతుంటా. మన టౌన్ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి మంజుల రమేష్ గారు, మరి టౌన్ అధ్యక్షులు మిత్రులు సుధాకర్ రెడ్డి గారు, మండల అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి గారు, పేరున పెద్ద మనుషులు అందరూ వచ్చారు. పేరున పెద్ద మనుషులందరికీ, వేదిక మీద ఉన్న పెద్ద మనుషులు కానీ ఇతర మండలాలకి వెళ్ళి వచ్చిన నాయకులు కానీ చాలామంది వచ్చారు. వాళ్ళందరికీ ఈరోజు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మా మహిళా సోదరులందరికీ, పత్రికా మిత్రులకు నమస్కారం. కాంగ్రెస్ అధికారంలోకి మీరు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని, మీరు తెచ్చుకున్న గడ్డం ప్రసాద్ కుమార్ని ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత చూస్తే రూపాయి లేదు, ఒక్క రూపాయి లేదు. ఎవరికన్నా ఏమైనా చేయాలన్నా చేసే పరిస్థితి లేదు. అట్లాంటి పరిస్థితులల్లో మీరు తెచ్చుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అన్ని సంక్షేమ కార్యక్రమాలు పాత పద్ధతిలోనే కొనసాగిస్తూ కొన్ని బస్సు అనుకో, 200 యూనిట్లు అనుకో, లేకుంటే గ్యాస్ చేయడం అనుకో, కొన్ని మాత్రం తీసుకొని వచ్చిండు. ఈ సంక్రాంతికి శుభవార్త ఏమున్నది అంటే, ఈ సంక్రాంతికి ఏదైతే రైతు బంధు ఇంతకుముందు కేసీఆర్ 10,000 వేస్తుందేనో, రైతు భరోసా అని పెట్టినాం మేము. మనం కాంగ్రెస్లో రైతు భరోసా అని పెట్టుకున్నాం. అది సంక్రాంతి రోజు ఎంత భూమి సాగు చేస్తే, సాగు చేసిన భూమి 10 ఎకరాలు ఉండని, 20 ఎకరాలు ఉండని, 100 ఎకరాలు ఉండని, సాగు చేసిన భూమికి రైతు భరోసా ఈ సంక్రాంతికి ఇస్తారు. ఈ విషయానికి వస్తే సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ చెప్పిండు 3,500 ఇండ్లు మనకు వచ్చినాయి అని చెప్పిండు. 3,500 కాదు, 12,000 ఇండ్లు వికారాబాద్కి వచ్చినాయి. 12,000 ఇండ్లు వచ్చినాయి. 12,000 ఇండ్లు ఫస్ట్ విడతలు వచ్చినాయి. మళ్ళీ నెక్స్ట్ విడతల మళ్ళీ వస్తాయి. అయితే మళ్ళీ 12,000 వస్తాయి. ఎవరికైతే జాగా లేదో ఆ జాగా కూడా ఇచ్చి ఇల్లు కట్టించే పరిస్థితి మనం వికారాబాద్లో తీసుకొని వచ్చుకున్నాం. తప్పకుండా ఆ విధంగా ప్లాట్ ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం ముందుకు తీసుకుందాము. మరి